ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఉలవల లడ్డు చేసుకుందాం. ఎలాగో చెప్తాను. ఒక మందపాటి బాణలి తీసుకుని ముందుగా స్టవ్ వెలిగించి డ్రై రోస్టే అంటే ఎలాంటి నూనె లేకుండా ఉలవలు ముందుగా వేయించుకోవాలి. ఉలవలు పొట్టు ఉంటుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. 10-15 నిమిషాలు మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈలోగా ఏం కావాలో చూద్దాం. ఆ ఉలవలు వేగిన తర్వాత ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, నువ్వులు, అవి తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్లవైనా పర్వాలేదు, కొన్ని ఎలాచి, బెల్లం బదులు మీరు ఖర్జూరం కానీ లేకపోతే మిశ్రీ పొడి కానీ పంచదార కానీ కూడా వాడచ్చు. కమ్మటి వేగే వాసన వచ్చేదాకా ఉలవలు చిటపట్లాడుతూ కమ్మటి వేగే వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ కూడా వేసి ఇలాగే చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. రెండింటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉలవల్ని మిక్సీలో వేసుకొని చక్కగా పొడి కొట్టుకోవాలి. కొంచెం రవ్వగానే ఉంటుంది, పొట్టుంది కాబట్టి. ఉలవలు బాగా చల్లారిన తర్వాత ఇది ఎలాచి వేసుకొని కొంచెం రవ్వగా మిక్సీ పట్టుకోవాలి. ఉలవలు, నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు బెల్లం, మీరు తినే తీపిని బట్టి 1 కాకపోతే 1.5 అయినా వేసుకోండి. ఇలా ఉండగట్టి చూసుకోవాలి. వస్తే కట్టేసుకోవచ్చు అలాగే లడ్డూలాగా, లేదంటే కొంచెం నెయ్యి వేసుకుని సున్నుండలానే లడ్డు కట్టుకోవచ్చు. కొవ్వు తగ్గించే ఉలవల లడ్డు రెడీ.